అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మరోసారి వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఇక ఈరోజు ఏ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురవబోతున్నాయి, తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురవబోతున్నాయనే సమాచారాన్ని మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోలను అందరికంటే ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు రైతులు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఎవరైతే మనకు ఇప్పటికే మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు అయితే కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి వర్షాలు కురుస్తాయని, మనకి ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఆ తుఫాను ఏపీ వైపు దూసుకొస్తుందని, ఏపీలో మనకు రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచించింది. ఇక ప్రజలు మరియు రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ఇక ఇది అన్నమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా వాతావరణ పరిస్థితులు. ఇక తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక మన తెలంగాణలో అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువ ఉందన్నమాట. ఈ నేపథ్యంలో మనకు ప్రజలందరూ, రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. అలాగే మన తెలంగాణలో చూసుకుంటే కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ చలికాలంలో మనకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అత్యవసరం అయితే తప్ప ఇళ్ళ నుంచి బయటకు రావద్దని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వెదర్ అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.